ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఐబొమ్మ రవి ఈ పేరు మాత్రం మారిమోగిపోతుంది. ఎందుకనంటే ఐబొమ్మ వెబ్సైట్ని బ్లాక్ చేసిన తర్వాత, రవిని అరెస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవికి క్రేజ్ పెరుగుతోందే తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఎందుకు అనంటే సామాన్యుడికి అందుబాటులో సినిమాని ఫ్రీగా అందించిన విషయంలో మాత్రం ఐబొమ్మ రవిని నెటిజన్లు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకొని ఆ ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడం కోసమో, లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చినటువంటి కంప్లైంట్ రీత్యా, లేకపోతే ఐబొమ్మ గత కొన్ని రోజుల క్రితం ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలోనూ సీరియస్గా తీసుకొని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే తాజాగా నిన్న మల్లన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఐబొమ్మ రవిని మీరు వాళ్ళ మిసెస్ పట్టిస్తే కానీ పట్టుకోలేకపోయారు, చేతగానితనంతో ఇప్పుడు మళ్ళీ సినిమా డైలాగులు చెప్తున్నారు. మీ ప్రతాపాన్ని ఏమన్నా ఉంటే కనుక సమాజంలో చాలా అసత్య కార్యకలాపాలు ఎన్నో కేసులు రన్నింగ్లో ఉన్నాయి, వాటన్నిటి మీద చూపించండి అంటూ కూడా ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రాన హీరోలు అవరు అంటూ సజ్జనార్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి మాట్లాడిన ఈ కామెంట్స్ చాలా పెద్ద వైరల్ అయ్యాయి. ఇప్పుడు నెటిజన్స్ కూడా అటు ఐబొమ్మ రవితో పాటు మల్లన్న కామెంట్స్కి కూడా సపోర్ట్ పలుకుతున్న పరిస్థితి. సొసైటీలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్నో సైబర్ క్రైమ్స్ పట్ల ఇంత సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ పనిచేయకుండా ఒక్క ఇండస్ట్రీ అనేసరికి ఇంత భుజాలు తరుముకొని ఎందుకు పనిచేస్తున్నారు, ఐబొమ్మ రవిని పట్టుకొని ఏందో సాధించేశామని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ అసలు ఈ సినిమా ఇండస్ట్రీని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ థియేటర్ల పేరుతో జనాలను దోచుకొని తింటున్న వాళ్ళే. లోపల సినిమా టికెట్ 100 రూపాయలు ఉంటే పాప్కార్న్, వాటర్ బాటిళ్ళు 150, 200, 250, 1000 రూపాయల వరకు కూడా ఈ స్నాక్స్ నమ్ముతున్న దోపిడీ మీద ఎవ్వరూ కూడా నోరెప్పట్లేదు, ఎవ్వరూ కూడా ఒక్క కేసు కూడా పెట్టట్లేదు, ఎవ్వరూ క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఇది ఇప్పుడు మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు కాస్త నెటిజన్లకి, సామాన్యులకి చాలా దగ్గరగా ఉండడంతో అటు రవితో పాటు మల్లన్నకు కూడా ఫుల్ సపోర్ట్ దొరుకుతోంది. ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.